వాక్యంలోకి వెళ్ళే ముందు ఒక పాట పాడుతున్నాం. ఆయన సన్నిధిలో ఉంచినాము కాబట్టి ఆయనను బట్టి మనం ఆనందించే వారిలో ఉంటాం. కాబట్టి నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభు అన్న మాట అందరికి వచ్చు కదా, అందరు కలిసి పాడు. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం నీ సన్నిధి ప్రభువా, నీలో నేనుండుటే అదే నా ధన్యతయే. నాకెంతో ఆనందం మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధికి వస్తున్నాము. దేవుని గురించి రావాలి, దేవుని సన్నిధి, దేవుని మాటలు వినడానికి, ఇంకా అమ్మ ఆత్మీయం పెరగడానికి, ఇంకా చెప్పాలి, పరలోకానికి వెళ్ళాలి. ఇంకా అసలు క్రైస్తవుడు మెయిన్ రీజన్ దేనికి చర్చికి రావాలి తెలుసా? చర్చికి ఎందుకు వెళ్ళాలి తెలుసా? సావాసంలో ఎందుకుంటాను తెలుసా? జ్ఞానము పొందుకోవడానికి. జ్ఞానం లేకుండా భక్తి చేస్తే ఏమవుతుందండి?
దేవుని దగ్గరికి ఎందుకు రావాలంటే జ్ఞానము కొరకు రావాలి. సొలొమోను మహారాజును చూసినట్లయితే ఆయన దేవుని జ్ఞానం అడిగాడు. అన్నింటిలో శ్రేష్టమైనది, ఈ లోకంలో మనకి ఎక్కడ దొరకనిది జ్ఞానం. బైబిల్ చెప్తున్నది, లేఖనం సెలవిస్తున్నాయి, పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా అది పవిత్రమైనదట. కాబట్టి దేవుని సన్నిధికి వస్తున్నప్పుడు దేవుని గురించిన జ్ఞానము మనం పొందుకోవాలి. అందుకనే హోషేయ గ్రంథంలో అంటాడు, నా జనులు జ్ఞానము లేక నశించిపోతున్నారు. ఈరోజు ఎంతోమంది ఈ లోకంలో చదువుకొని, పై చదువులు చదువుకొని ఎంతో జ్ఞానవంతులుగా పిలువబడుతున్నారు. కానీ దేవుని బిడ్డలుగా దేవుని మందిరానికి వస్తున్న మనము దేవుని దగ్గర నుంచి జ్ఞానాన్ని పొందుకుంటున్నామా? ఈ లోక జ్ఞానము కావాలంటే ఎన్నో పరుగులు తీస్తూ ఉంటాము, ఎన్నో కోర్సుల్లో జాయిన్ అవుతూ ఉంటాము. అటు రీతిగానే కొంత సమయం వెచ్చించి కొన్ని నెలలు లేకపోతే కొన్ని సంవత్సరాలు మనము గడుపుతూ ఉంటాం. ఎందుకు? ఈ లోక జ్ఞానము మనకు కావాలి. ఆ జ్ఞానం మనం పొందుకుంటే మనకంటే ఒక ఉద్యోగము వస్తుందని. కాబట్టి ఈ లోక జ్ఞానం కొరకే మనం ఇట్టి రీతిగా ప్రయాసపడుతున్నప్పుడు ఆ పరలోకానికి చేరాలి అంటే కనుక ఇంకెంత జ్ఞానము మనకు కావాలి. ఈ లోక జ్ఞానము దెయ్యాల జ్ఞానము అని వాక్యం సెలవిస్తుంది. అందుకనే దేవుడు వచ్చినాడు, పైనుంచి వచ్చే జ్ఞానము మొట్టమొదటిగా అది పవిత్రమైనది అని. కాబట్టి మందిరానికి వచ్చిన మనము ఈ లోక జ్ఞానంతో నింపబడి ఉన్నామేమో పర్వాలేదు, కానీ దానికన్నా ప్రాముఖ్యంగా నీ ఆత్మరక్షణ కొరకు నీకు కావాల్సింది పవిత్రమైన జ్ఞానము. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము దేవుణ్ణి ఇప్పటి వరకు మన జీవితాల్లో ఎన్నెన్నో అడుగుతూ ఉన్నాం. అవి దేవుడు మనకు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. కానీ ఎప్పుడైనా నిజంగా దేవుని సన్నిధికి వెళ్ళి మోకరించిన మనము, ప్రభా నీ జ్ఞానముతో నన్ను నింపు అని మనం అడుగుతున్నామా? ఆ జ్ఞానాన్ని మనం ఆయన దగ్గర నుంచి పొందుకుంటున్నామా? ఆ పవిత్ర జీవితము మనం జీవించగలుగుతున్నామా? దేవుని కొరకు మనము పవిత్రులుగా మనము తీర్చిదిద్దబడ్డము అని వాక్యం సెలవిస్తుంది. క్రీస్తు రక్తంలో మనం కడగబడి ఆయన దృష్టిలో ఆయన బిడ్డలుగా మనము తీర్చిదిద్దబడ్డాము. కాబట్టి తీర్చిదిద్దబడ్డ మనము ఆయన గురించిన అనుభవ జ్ఞానము మనకు కావాలి. అనుభవ జ్ఞానం ఎట్లొస్తుంది అంటే, నీకు ఆయనతో సావాసం ఉన్నప్పుడు, నువ్వు ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడినప్పుడు, ఆయన వైపు నువ్వు సంపూర్ణంగా నువ్వు అనుకున్నప్పుడు ఆయన గురించిన జ్ఞానము నువ్వు పొందుకుంటావు. నీ దేవుడు నీకు ఏం చేయగలుగుతాడో నువ్వు అప్పుడు తెలుసుకోగలుగుతావు. ఈరోజు నీ దేవుడు నీకు ఏం చేస్తాడో, నీ పట్ల ఏమి చేయగలుగుతాడో అని నువ్వు తెలుసుకోలేని పరిస్థితుల్లో ఎందుకుంటున్నావు తెలుసా? అనుభవ జ్ఞానము లేక. అనుభవ జ్ఞానము నీకు కావాలి అంటే ప్రభుతోని నీకు సావాసం కావాలి. ప్రభుతోని సావాసం అనగా వాక్యముతోని నువ్వు సమయము వెచ్చించి, వాక్యము మనకి బోధింపబడుతుండగా, దేవుడు మనకి వాక్యాన్ని తెలియపరుస్తుండగా, కనువిప్పుని కలగజేస్తుండగా ఆ జ్ఞానాన్ని మనము అపేక్షించుకోవాలి. అపేక్షించుకొని మనం దాన్ని ధరింపజేసుకొని అటు పవిత్రమైన జ్ఞానముతో మనము నింపబడితేనే మనము పొందుకున్న రక్షణను మనము కొనసాగించగలుగుతాము. కాబట్టి దేవుడు క్లియర్గా చెప్తున్నాడు ఏంటంటే, జ్ఞానము లేక నా జనులు నశించిపోతున్నారు. ఈరోజు ఎవరు వీళ్ళు? జ్ఞానం లేని వారు ఎవరు? దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? దేవుడు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అంటే, దేవుడు క్రైస్తవులు అని పిలువబడుతున్న వారితో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే వాళ్ళు క్రైస్తవులుగా పిలువబడుతున్నారు, కానీ దేవుని గురించిన అనుభవ జ్ఞానము లేని వారుగా వాళ్ళు ఉంటున్నారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక సంఘటన మీద, ఏదో ఒక పరిస్థితి అనుకూలంగా లేనప్పుడు, ఏదో ఒక కష్టం వచ్చి మీద పడినప్పుడు దేవుడు ఉన్నాడు అని ఎదిగిన మనము ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే, ఆ కష్టాన్ని చూసి మనము కదిలిపోతున్నాము. అంటే దేవుని గురించిన సరైన అనుభవ జ్ఞానము లేని వారమై ఉంటున్నాం. పేరుకైతే క్రైస్తవులము, పేరుకైతే రక్షణ పొందుతున్నాం, కానీ దేవుల్లో ఇంకా ఎదగని వారముగా ఉంటున్నాం. అందుకనే దేవుడు అంటున్నాడు, జ్ఞానాన్ని మీరు సంపాదించుకోండి. జ్ఞానాన్ని ఎక్కడ సంపాదించుకుందామండి? డబ్బులు సంపాదించాలంటే ఎక్కడికైనా వెళ్ళచ్చు. ఇండియాకి వెళ్తే రూపీస్ దొరుకుతాయి, అమెరికాకి వెళ్తే డాలర్లు దొరుకుతాయి. జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది? దేవుని సన్నిధిలో జ్ఞానం అంటారు. యెహోవాతో భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. దేవుని అందు భయభక్తులు మనకి ఉంటేనే దేవుడు తన జ్ఞానంతో మనము నింపబడతాము, మనం నింపుతాడు అని తెలియజేస్తున్నాడు.
కాబట్టి ఈ జ్ఞానము పొందుకోవాలి మనం. భయంకరమైన దినాల్లో ఉంచడం, ఎప్పుడు మరణం సంభవిస్తుందో మనకు తెలియదు. జ్ఞానము లేక ఒకవేళ నశించిపోయే వారుగా మనం ఉంటున్నామేమో. నేటి నుంచి నా దేవుని దగ్గరకు వచ్చిన మనము, ప్రభా నీ జ్ఞానము నాకు కావాలయ్యా అని దేవుడిని అడిగి మనం దేవుని దగ్గర నుంచి పొందుకోలేదుగా ఉండాలి. దేవుడు ధారాళంగా ఇస్తాడు, కొంచెం కొంచెం ఇవ్వడం. మన దగ్గర ఉంటే ఏం చేస్తాం? ఎక్కడ అయిపోతుందా అని చెప్పి కొంచెం 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 మనిషి ముఖాన్ని చూసి ఎంత వాళ్ళు అంత ఇస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు ధారాళముగా నేను ఇస్తాను అంటున్నాడు. ఈరోజు మనం పొందుకోవాలి, ఆసక్తిని కనపరచాలి, దేవుని సన్నిధిలో తన వాక్యాన్ని ప్రేమించాలా, ఆయన యొక్క భయభక్తుల్ని కనపరచాలి, ఆయన సన్నిధిలో వేచి ఉండాలా. యూ హ్యావ్ టు ప్రూవ్, నిరూపించుకోవాలి. నువ్వు ప్రభువా నేను ఈ లోక జ్ఞానం మీద ఏమాత్రము నేను ఆధారపడను, కానీ నేను నీ జ్ఞానము మీద ఆధారపడే వ్యక్తిగా ఉంటాను, సంపూర్ణంగా నేను నీ మీద ఆధారపడే వ్యక్తిగా నేను ఉంటాను అని నిన్ను నువ్వు దేవుని సన్నిధిలో నిరూపించుకోవాలి. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నా బిడ్డ నా మీద ఆధారపడుతున్నాడు కనుక నా జ్ఞానంతో నేను నింపుతాను. కాబట్టి దేవుడిని అడగాలి. దేవుడిని అడిగినప్పుడు దేవుడు వద్దు అన్నాడు, ఇవ్వను అన్నాడు, వెంటనే వెంటనే ఇస్తాడు. ఎందుకంటే ఈ లోకంలో ఎవరు అడగలేనిది సొలొమోను మహారాజు అడిగాడు. ఎంతో మంది రాజులు అయిన ముందు వెళ్ళారు, కానీ ఎవ్వరు జ్ఞానము అడగలేదు. కానీ నీ ప్రజల రీతిగా నేను క్షేమంగా నడిపించాలో అంటే జ్ఞానము నాకు దయచేయకపోతే అన్నింటిలో శ్రేష్టమైనది. కాబట్టి పైనుంచి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. దేవుడు పవిత్రపరచాడు మనని, క్రీస్తు రక్తము చేత మనం పవిత్రులుగా మార్చబడ్డాము. కాబట్టి పవిత్రులుగా మార్చబడ్డ మనము పవిత్రమైన జీవితము జీవించాలి అంటే నీకు సంబంధమైన జ్ఞానము నీకు కావాలి. ఈ లోక సంబంధమైన జ్ఞానముతో నేను పవిత్రుడిగా జీవించాలంటే అది నేను ఒక రోజు మోసము చేస్తుంది. అందుకని ఇరవై గ్రంథకర్త అంటాడు కదా, హృదయము ఘోరమైన వ్యాధి గలది, మోసకరమైనది, దాన్ని గ్రహించేవాడు నరుడు ఎవడు లేడు. కాబట్టి ఈ లోక జ్ఞానంతో మనం భక్తి చేస్తే ఈ భక్తి మొత్తం ఒక రోజు వృధా అయిపోతుంది. కానీ నువ్వు పరసంబంధమైన జ్ఞానంతో భక్తి చేస్తే కనుక దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన స్థలంకి అది నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుని దగ్గర నుంచి ఈ లోకంలో అన్ని అడిగి పొందుకోవడం కాదు, ఈ లోకంలో లేని అడిగి పొందుకోవడమే జ్ఞానం కలిగిన వారు చేసే పని. కాబట్టి ఈ లోకంలో ఉన్నవన్నీ మనం ఎట్లన్నా సంపాదించవచ్చు. కావాలంటే దేవుడు మనకు అనుగ్రహించాలంటే ఎట్లన్నా దేవుడు ఇస్తాడు. హృదయ వాంఛలను తీర్చేవాడు అని పేరున్నదే, హృదయంత్రాంగాల్ని ఎరిగినవాడు అని ఆయన పిలువబడుతుంది వాక్యంలో. కాబట్టి వాట్ ఎవర్ యూ వాంట్ గాడ్ విల్ గివ్ యూ, బట్ వాట్ యూ డోంట్ హ్యావ్ యూ హ్యావ్ టు ఆస్క్ గాడ్. ఈరోజు మనకి ఏం లేదు తెలుసా, దేవుని గురించిన జ్ఞానము, సరిపడినంత జ్ఞానము మనకు లేకపోయింది. భక్తి చేస్తున్నాం, అది ఎవరిని సంతోష పెడుతున్నామో? దేవుడు మనం చేస్తున్న భక్తిని బట్టి సంతోషించగలుగుతున్నాడా? దేవుడు తన సన్నిధిని కుమ్మరించి తన ఆత్మతో నిన్ను నింపి నిన్ను ఆత్మవశ్యుడిగా నిన్ను నడిపిస్తున్నాడా? అటు రీతిగా నువ్వు ప్రభులో ఆనందించగలుగుతున్నావా? అటు రీతిగా ప్రభులో నువ్వు ఎదగలుగుతున్నావా? అటు రీతిగా ప్రభుకి నువ్వు వంట కట్టబడి జీవించగలుగుతున్నావా? బహుగా ఫలిస్తున్నావా? ఎందుకు ఇవన్నీ మన జీవితాల్లో చేయలేకపోతున్నాము అంటే జ్ఞానం లేక. పెద్దవాళ్ళు చెప్తారు, ఎందుకు చెప్తారు? మన మంచి కొరకు చెప్తారు. దేవుడు ఎందుకు చెప్తాడు? మనము అభివృద్ధిలోనికి నడిపింపబడాలని చెప్తాడు. అందుకని మన కోసం అంతా సర్వాన్ని విడిచిపెట్టి దారిద్రతని ధరింపజేసుకున్నాడంట ఆయన, మనము ధనవంతులుగా ఉండడానికి. అందుకని ఆ పాట కూడా వాడిపించిన టైం ఉంది కదా. దావీదు గుర్తించాడు దేవుణ్ణి స్తుతించడం మానలేదు. ఎటువంటి పరిస్థితులు కూడా వెళ్ళినప్పటికీ కూడా జ్ఞానం కలిగిన వాడు ఇంకా. అందుకనే దేవుడు చక్కటి సాక్ష్యం ఇస్తున్నాడు ఏంటంటే, దావీదు నా హృదయానుసారుడు అని. అంత జ్ఞానము దేవుని గురించి. ఈరోజు మందిరానికి వెళ్తున్నాం, కొన్ని ఇయర్స్ నుంచి మందిరానికి వెళ్తున్నాం, కానీ దేవుని గురించి సరైన జ్ఞానము లేని వాళ్ళు మనం. నీ దేవుడు ఏం చేయగలుగుతాడో నీకు తెలుసా? నీ దేవుడు సమస్తము చేయగలుగుతాడు. నువ్వు నమ్మతే చాలు, ఆయన సమస్తము చేస్తాడు. అటు జ్ఞానం నీకున్నదా? ఈరోజు ఒకళ్ళు లేకపోతే కనుక దేవుడి సన్నిధికి వచ్చిన మనము, దేవా నీ జ్ఞానము నాకు దయచేయి ప్రభా, నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభా, నా స్వబుద్ధి మీద నేను ఆధారపడకుండా ప్రభా నాకు సహాయం చేయి. అపవాదం ఏం చేస్తాడు తెలుసా? స్వబుద్ధి మీద ఆధారపజేస్తాడు. నువ్వు చేసేది రైట్ అంటాడు, నువ్వు అనుకుంటావు నేనే అన్నింటితో పర్ఫెక్ట్ ఉన్నా. మిస్టర్ పర్ఫెక్ట్ అంటే ఎవరు లేరు, ఆయననే మిస్టర్ పర్ఫెక్ట్. కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు మనం కూడా
మిస్టర్ పర్ఫెక్ట్ గా మార్చబడతాం. ఎప్పుడు మందిరానికి వచ్చినంత మాత్రాన కాదు, ఆయన జ్ఞానంని పొందుకున్నప్పుడు ఒక పర్ఫెక్ట్ లైఫ్ అనేది దేవుడు మనకి అనుగ్రహిస్తాను అని తెలియజేస్తున్నాడు. మనం ఈరోజు వాక్యాన్ని మనం కొద్దిగా ధ్యానిస్తాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయం ఒకసారి చదువుతున్నాం. ప్రశాంత్ కొద్దిగా మైక్ తీసుకుని స్పష్టంగా చదువు. 16వ అధ్యాయం మొదటి నుంచి చదువు. హృదయ ఆలోచనలు మనుషుని వశము చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. కాబట్టి నీకు రిప్లై రావాలి అంటే అది దేవుని దగ్గర నుంచే రావాలి. అది మనుషుల దగ్గర నుంచి వస్తే అది సరైన రిప్లై కాదు. దేవుని దగ్గర నుంచి సరైన రిప్లై నువ్వు పొందుకోవాలి. కాబట్టి టు అ మ్యాన్ బిలాంగ్స్ ద ప్లాన్స్ ఆఫ్ ది హార్ట్. హృదయ ఆలోచనలన్నీ మనిషి యొక్క వశము అంటున్నాడు. కాబట్టి హృదయ ఆలోచనలు ఈరోజు మనిషి ఎందుకు హృదయ ఆలోచనలతో నింపబడ్డాడు, ఎందుకు కలవరపడుతున్నాడు అంటే ఆ మనిషికి సరిపడినంత జ్ఞానము దేవుని గురించి లేక వాడు హృదయ ఆలోచనల ద్వారా కర్ర చెందుతున్నాడు. దేవుని గురించిన అనుభవ జ్ఞానము లేక. కానీ జవాబు అంట దేవుని దగ్గర నుంచి వస్తుందంట. నువ్వు మోసపరమైన భక్తిలో చేస్తే అది నిన్ను మోసం చేస్తుంది. దేవుడు తప్పగా నిన్ను మోసగాళ్ళతోనే నిన్ను చేరుస్తాడు. అందుకే నేను చేస్తే మనం సరైన భక్తి చేయాలి. దేవుని శక్తితో కూడిన భక్తి చేయాలి. ఆత్మతోని సావాసం, ఆత్మతోని నింపుదలతోని మనము భక్తి చేయాలి. అంటే మనం ఏం చేయాలంటే దేవుణ్ణి, ప్రభు నీ జ్ఞానము నాకు కలుగు చేయ. దేవుణ్ణి ఆరాధించాలన్నా ఆయన జ్ఞానము మనకు కావాలి. మనంతటా మనం ఆరాధించలేము, అది మన జ్ఞానం అయింది. కాబట్టి మన జ్ఞానము ఆయన జ్ఞానంతో మనము సరిపోల్చలేము. కాబట్టి పైనుంచి వచ్చే జ్ఞానము పవిత్రమైనది. అది మనం దేవుని దగ్గర నుంచి పొందుతారు. నన్ను పవిత్రపరిచిన దేవ, నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, నీ కుమారుడు నా కొరకు పంపావు, నా కొరకు నా పాపాలు క్షమించడానికి రక్తాన్ని చిందించడం. నన్ను పవిత్రమైన జ్ఞానంతో నువ్వు నింపు. నీ గురించి అనుభవ జ్ఞానమును నాకు బోధించు, నేర్పించు. అట్టి జ్ఞానంతో నన్ను నింపు అని దేవుని మనము అడిగి పొందుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు తెలియజేస్తాడు. సెకండ్ వర్స్ లో ఏమంటున్నాడు? ఒకరి నడకలనియు వాని దృష్టికి నిర్దోషములుగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించును. ఆల్ man's ways seems innocent to him, but motives are weighted by the Lord. కాబట్టి మనము అనుకుంటుంటాము, నేను సరైన రీతిలోనే ఉన్నాను, నేను చర్చికి వెళ్తున్నాను, నేను రోజు బైబిల్ చదువుతున్నాను, నేను రోజు ప్రార్థన చేసుకుంటున్నాను, శుక్రవారం అయితే నేను అన్నము మానేసి ఉపవాసం ఉంటున్నాను, శనివారం ప్రార్థనకు వెళ్తున్నాను, మందిరంలో పరిచర్య చేస్తున్నాను అన్ని అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, ఇవి నీ ఆలోచనలు బిడ్డ, ఇవి నువ్వు చెయ్యి. దానికన్నా ప్రాముఖ్యంగా నువ్వు ఒకటి తెలుసుకోవాలి. ఏంటి అంటే నువ్వు చేస్తున్న దాని ఇంకా మోటివ్స్ ఏమైతే ఉన్నాయో, ఏ ఉద్దేశం అయితే నువ్వు కలిగి చేస్తున్నావో అది ప్రభు చూస్తున్నాడంట. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు నిజంగా ఆయన సేవించడానికి రావాలి. నువ్వు ఏదైనా పని మందిరంలో చేస్తున్నావు అంటే అది మందిరం కొరకు, లేకపోతే పాస్టర్ కొరకు, లేకపోతే ఆ మందిరానికి సహాయపడడానికి నువ్వు చేస్తలేవు, కానీ నువ్వు దేవుని కొరకు చేస్తున్నావు. అట్టి జ్ఞానము నీకు కావాలి. అట్టి జ్ఞానంలో నువ్వు ప్రభు కొరకు పని చేసేవాడిగా నువ్వు ఉండాలి. కాబట్టి వాట్ ఈస్ యువర్ మోటివ్ టుడే? ఈరోజు దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుణ్ణి ఆరాధిస్తున్నావు. ఆ ఆరాధిస్తున్న వెనుక ఏ ఉద్దేశముతో నువ్వు ఆయనను ఆరాధిస్తున్నావు? వాట్ ఆర్ యువర్ మోటివ్స్? గాడ్ నోస్ యువర్ మోటివ్స్. ఈరోజు నువ్వు అనుకుంటుండొచ్చు, నేను మందిరానికి వెళ్ళి నా జోబులో 10,000 ఉంది, 10,000 కానుక నేను పెట్టిలో వేసేసాను అనుకో, నాకు రేపు మండే నుంచి సాటర్డేలో ₹1,00,000 వస్తుంది. దట్ ఈస్ అ రాంగ్ మోటివ్. చాలా సంఘాల్లో అదే చెప్తున్నారు, మీకు ఉన్నదంతా ఇచ్చేయండి, దేవుడు ఇస్తాడు. ఎందుకు వాళ్ళు అక్కడికి నడిపింపబడుతున్నారు? ఎందుకు వాళ్ళు అటువంటి బోధకి ఆకర్షితులవుతున్నారు? ఎందుకు? జ్ఞానం లేక. నీ మోటివ్స్ ఏంటి? ఈరోజు దేవుడిని వచ్చి ఆరాధిస్తున్నావే, వాట్ యు వాంట్, వాట్ టు డూ ఇన్ యువర్ లైఫ్? నీ జీవితంలో ఆయన ఏమి చేయాలని నీవు ఆలోచన కలిగి ఉంటున్నావు. నీ మోటివ్స్ గురించి నువ్వు సరైన జ్ఞానం నీకు లేకపోతే, గాడ్ నోస్ ఎవ్రీథింగ్ అబౌట్ యూ. మన గురించి దేవునికి సమస్తము తెలిసిపోయినట్టు. మనం పైకి వేషధారుల వల్ల వచ్చి భక్తి చేస్తాము, లేకపోతే వేషధారుల వల్ల మనము సంఘంలో చలామణి అయిపోతాము. కానీ దేవుడిని హృదయాన్ని చూస్తున్నాడు. ఈరోజు మందిరానికి వచ్చిన మనము
ఆరాధించిన మనము ఏ ఇంటెన్షన్, ఏ మోటివ్ తో నువ్వు వచ్చావు, ఏ సహాయం దేవుని దగ్గర నుంచి నువ్వు పొందుకొని మూల దగ్గర వచ్చావో దేవుడు నిన్ను చూస్తున్నాడు, ఎరిగిన వాడాడు. కాబట్టి when we come to the presence of God, we have to come with the right motives. రైట్ మోటివ్స్ అంటే ఏంటి అంటే స్పిరిచువల్ గ్రోత్, ఆత్మీయ ఎదుగుదల కొరకు నువ్వు రావాలి మందిరానికి ఏదో వస్తున్నామో దేవుడు ఆశీర్వదిస్తాడు, ఉద్యోగం ఇస్తాడు, వివాహం జరుగుతుంది, లేకపోతే సంతానం ఇస్తాడు, లేకపోతే నాకు ఇల్లు ఇస్తాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఇది ఇస్తాడు, అది ఇస్తాడు, రావద్దు మందిరానికి దేవుడికి రావాలి తెలుసా. ఏం ఆసక్తిని కనపరచడానికి దేవుని సన్నిధిలో రావాలి తెలుసా. ప్రభా ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయ వెలిగింపు నాకు దయచేయి ప్రభా, నీ జ్ఞానము నాకు కావాలా అని కమ్ టు ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ విత్ ద రైట్ మోటివ్స్ ఇన్ యువర్ లైఫ్. నీ జీవితంలో సరైన నిర్ణయాలతోని దేవుని సన్నిధికి రా. ఏదో దేవుడు చేస్తాడని అయితే రావక దేవుని దగ్గరికి. కాబట్టి ఆయన ఎవరో తెలుసుకోవాలంటే యూ షుడ్ హ్యావ్ అ రైట్ మోటివ్ ఇన్ యువర్ లైఫ్. ఒక చక్కటి ఉద్దేశం కలిగి రావాలి. ఎందుకంటే దేవుడికి తెలుసు నువ్వు మందిరానికి ఎందుకు వెళ్తున్నావు. కొంతమంది వస్తారు మందిరానికి, దేనికి వస్తారో వాళ్ళకే తెలియదు. పాటలు పాడేటప్పుడు ఎందుకు పాట పాడుతున్నారు కూడా వాళ్ళకి తెలియదు. ఎవరన్నా పాట పాడుతుంటే పాడాలే అన్నట్టు ఒకలాగా చూస్తూ ఉంటాం. గాడ్ సీస్ యువర్ మోటివ్స్. నువ్వు పాడలేవు, ఇంకొకరు పాడుతున్నారు, వాళ్ళు ఎట్లా పాడినప్పటికీ నీకెందుకు? నువ్వు ఎవరు అసలు? నువ్వు దేనికి వచ్చావు? పక్కన వాళ్ళకి జడ్జి చేయడానికి రాలేదు మందిరానికి. దేవుడు నువ్వు జడ్జి చేస్తాడని భయపడడానికి రా. నీ జీవితాన్ని సరిదిద్దుకోవడానికి రా. జ్ఞానమైన దగ్గర నుంచి పొందుకొని ఆయన ఉగ్రతకి లోను కాకుండా తప్పింపబడడానికి నువ్వు రా. రైట్ మోటివ్స్ తో దేవుని దగ్గరకు వస్తే దేవుడు తప్పక ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. నువ్వు చేసిన ఆరాధనకి తగిన ప్రతిఫలము దేవుడు నీకు ఇస్తాడు. ఇఫ్ యువర్ మోటివ్స్ ఆర్ రైట్, గాడ్ విల్ సప్లై ఎవ్రీ నీడ్. నీ మోటివ్స్ ఒకవేళ రాంగ్ ఉంటే ఉన్నవి కూడా తీసేస్తాడు దేవుడు. మీకు ఎక్కువైందిరా, దీన్ని చూస్తున్నా, 3 వారాల నుంచి చూస్తున్నా, మీకు బాగా ఎక్కువైంది కాబట్టి వీటిని కొట్టడం మంచిది కాదు, కానీ వీటిని నేను ప్రేమించిన కనుక ఏదైతే నేను దేవునికి అడ్డుగా నేను దేవునికి దూరం చేస్తున్నా దాన్ని ఒక్కదాన్ని నీ దగ్గర నుంచి ఆయన తీసివేస్తాడు. ఎందుకు? నువ్వు ఆయన కావాలంట. హల్లెలూయా. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్నప్పుడు లెట్ us come to God with the right motives. ప్రభా నీలో నేను ఎదగాలయ్యా, నీ గురించి సంపూర్ణ జ్ఞానం నాకు కావాలి ప్రభా, అనుభవ జ్ఞానములో నీకు నన్ను నడిపించయ్యా, నీ మీద నేను సంపూర్ణంగా ఎట్టి రీతిగా ఆధారపడి జీవించాలో నువ్వు నాకు నేర్పించయ్యా, నీ వాక్యం ఎట్టి రీతిగా నేను విశ్వసించాలో అట్టి విశ్వాసాన్ని నాకు అనుగ్రహించయ్యా అని దేవుడిని మనం అడిగితేనే ఆయన మనకి దయచేస్తాను అని చెప్తున్నాడు. 3వ వాక్యం అంటున్నాడు, ఏమంటున్నాడు? నీ పనుల భారము యెహోవా మీద ఉంచుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. కాబట్టి నీ పనుల భారము. భార్యలు ఏం చేస్తారు? పనుల భారాన్ని భర్తల మీద వస్తారు. భర్తలు ఏం చేస్తారు? పనుల భారాన్ని అమ్మ మీద దొయ్యడానికి చూస్తారు, కానీ అమ్మ ఒక తనది అంటారు. ఎందుకు? ఆల్రెడీ నీకు పెళ్లి చేశాను, నువ్వు నీ భార్య నీ భారాన్ని భరించండి. మనము ఎవరి మీద భారం మొయ్యక్కర్లేదు, కానీ మన భారం యెహోవా మీద మోపమని దేవుని వాక్యము చెప్పచ్చు. వాడు చేయలేదు, వీడు చేయలేదు, వీడి మీద మోపాల, వాడి మీద మోపాల, మనుషుల వైపు చూడద్దు. దేవుని వాక్యం ఏం చెప్తున్నది? కమిట్ టు ద లార్డ్ వాట్ ఎవర్ యు డూ. నువ్వు చేస్తున్నదంతా ఆయనకు అప్పగించు. అప్పుడు యువర్ ప్లాన్స్ విల్ సక్సీడ్. అప్పుడు దేవుని యొక్క జ్ఞానంతో నువ్వు నింపబడతావు. అవి తప్పక నీ జీవితంలో అవి నెరవేర్పులోనికి దేవుడు తీసుకొని వస్తాను అంటున్నాడు. 4వ వాక్యంలో ఏమంటున్నాడు? యెహోవా ప్రతి వస్తువును దాని పని నిమిత్తము కలుగజేసాను. దాని పని నిమిత్తము కలుగజేసాను. నాశన దినమునకు ఆయన భక్తిహీనులను కలుగజేసాను. ఆయన భక్తిహీనులను కలుగజేసాను. ఎంత చక్కటి వారు చూడండి మన దేవుడు. ఏవేవైతే చేస్తాడో వాటి పని వాటికి ఉన్నదంట. సూర్యుడు తన పని తన చేస్తాడు, చంద్రుడు తన పని తన చేస్తాడు, నక్షత్రాలు వాటి పని అవి చేసుకుంటున్నాయి, ఆకాశము దాని పని అవి చేసుకుంటుంది. ఇటు రీతిగా మాట్లాడుకుంటూ పోతే ఏదైతే సృష్టింపబడ్డదో దేవుని ద్వారా అన్ని వాటి పని అవి క్రమము తప్పక అవి జరిగించుకుంటూ వెళ్తున్నాయి. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఆయన స్వరూపంలో చేసుకున్న మనిషే క్రమం తప్పిన వాడై ఉంటున్నాడు. కాబట్టి భక్తిహీనులంట తీర్పు దినం కొరకు ఆయన ఏం చేశాడంట? తీర్పు దినం కొరకు వాళ్ళని ఉంచాడు. కాబట్టి దేవుడు ఒక ఉగ్రత రాబోతుంది.
ఒకవేళ నువ్వు భక్తి పరుడువా, భక్తి హీనుడువా? నువ్వు భక్తి పరుడివి అంటే దేవుని జ్ఞానము పొందుకొని జాగ్రత్తగా దేవుని రాబోయే ఉగ్రతలో నుండి నువ్వు తప్పింపబడ్డావు. ఒకవేళ భక్తి హీనుడు అయితే, నామకార్థ క్రైస్తవుడు అయితే, ఆ దినము కొరకు దేవుడు నిన్ను భద్రపరుస్తాడు. ఆయన ఉగ్రత ఏంటో నీకు తెలియపరుస్తాడు. ఆయన ఎంత ప్రేమిస్తాడో అంత కోపిస్తాడు. కానీ ఆయన కోప క్షణ మాత్రమే, కానీ ఆయన ప్రేమ ఆయన శాశ్వత కాలం ఉంది. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనం చేస్తున్న పనులన్నీ ఆయనకు అప్పగించాలి. భక్తులందరూ ఏం చేసే దేవునితో సావాసం చేస్తారు కదా సార్. భక్తులందరూ ఏమి చేసినప్పటికీ వాళ్ళు దేవుడిని అడిగేటోళ్ళంట. మన పాత నిబంధన గ్రంథం చదివినప్పుడు చాలా మంది భక్తులు మనకు కనిపిస్తుంటారు. చాలా మంది దేవుని చేత ఏర్పాట్లో ఉన్న వాళ్ళందరూ వాళ్ళు ఏమి చేయాలన్నా కూడా దే యూస్ టు గో ఇన్ టు ద ప్రేయర్ రూమ్, ఆస్క్ గాడ్, ప్రభువా యుద్ధానికి వెళ్ళమంటావా, ఆగమంటావా, కూరలో ఉప్పు వేసుకోమంటావా, లేకపోతే సప్పగా తినమంటావా? అవునా? అన్ని అడిగేటోళ్ళు. నీ పనుల భారము యెహోవా మీద మోపుము. మన జీవితంలో నిత్యంగా వాక్య ప్రకారం మనం జీవించగలుగుతున్నామా? దేవుడిని ప్రతి ఒక్కటి దేవుడిని అడిగి తెలుసుకోగలుగుతున్నామా? అడిగి తెలుసుకుంటేనే జ్ఞానము నీకు కలుగుతుంది. దేవుడిని అడగాలి, ప్రభువా ఇది చేయాలా వద్దా, ఇది రీతిగా నేను చేయాలనుకుంటున్నా ప్రభువా, మరి నువ్వేమంటావు? నీ జవాబు కొరకు నేను నీ సన్నిధిలో వేచి ఉన్నాను అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక జవాబుని మనకి ఇస్తాడు. కాబట్టి నీ పనుల భారం అంతా యెహోవా మీద మోపు. యాకోబు రాసిన పత్రికలో నీ చింత యావత్తు నా మీద మోపు, నేను నీ గురించి చింతిస్తున్నాను అంటున్నాడు. మనంతా చింతించేవాడు మనకు ఉండగా మనకెందుకు చింత? మనము శుభ్రంగా దేవుడిలో ఆనందించాలా, దేవుడిని స్తుతించాలా, దేవుడి కొరకు వాడబడాలి. ఈ లోకంలో దేవుని స్వరూపంలో చేయబడ్డ మనము దేవుడు చేసుకున్న ప్రతి ఒక్కటి వాటి పని వాళ్ళు చేసుకుంటుంది. కానీ మనుషులైన మనము, ఆయన స్వరూపంలో చేయబడ్డ మనము, ఆయన కోరుకున్న పని మనము చేయలేని వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి మనము దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారుగా మనం ఉండాలన్నా కూడా దేవుడిని అడిగి జ్ఞానము పొందుకోవాలి. ప్రభు నీ చిత్తము నేను ఎట్టి రీతిగా నేను నెరవేర్చాలో నువ్వు నాకు జ్ఞానాన్ని దయచేయి, నేర్పించు ప్రభువా, అది నా జీవితంలో నెరవేర్చు ప్రభువా, నన్ను నువ్వు ఏర్పరచుకున్నావు కదా ప్రభా, నన్ను నీ రూపంలో నువ్వు చేసుకున్నావు కదా ప్రభా. సో ఫుల్ఫిల్ యువర్ విల్ ఇన్ మై లైఫ్. నీ చిత్తం ఏంటో నా జీవితంలో నువ్వు నెరవేర్చు, జరిగించు ప్రభువా అని దేవుడిని మనము అడగాలి. కాబట్టి మన పనుల భారం అంతా ఆయనకి అప్పగించాలి. మన జీవితంలో సక్సెస్ చూడాలంటే దిస్ ఇస్ స్పిరిచువల్ సక్సెస్, నాట్ దిస్ వరల్డ్లీ సక్సెస్. ఈ లోకంలో మనము చక్కగా ఏమంటారు, నెగ్గినాము లేకపోతే గెలిచినామని కాదు, లేకపోతే సాధించుకున్నామని కాదు. ఆత్మీయ కోణంలో మనము నిజంగా అవి సక్సెస్ఫుల్ ఇన్ యువర్ స్పిరిచువల్ లైఫ్. ఆత్మీయ కోణంలో మంచిగా ఎదుగుతూ అభివృద్ధిలోనికి నడిపించుకుంటున్నావా? ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం, ప్రతిదినము వాక్యం చదువుతున్నాం, ప్రతిదినము తప్పక మోకరిస్తున్నావు, కానీ there is no spiritual growth in yourself. You are not succeeding in your spiritual life. నీ ఆత్మీయ పోరాటంలో నువ్వు సక్సెస్ కాలేకపోతున్నావు, విజయాన్ని పొందుకోలేకపోతున్నావు. వేటి మీద విజయాన్ని పొందుకోవాలా? క్రమక్రమంగా దేవుడు నేర్పిస్తూ ఉంటాడు, వాటి మీద నువ్వు జయాన్ని పొందుకోవాలి. ప్రతిదినము దేవుని దగ్గరికి వెళ్ళి ఆయనతో సహవాసిస్తున్నప్పుడు ఆయనలో ఉన్న శక్తిని మనకు అనుగ్రహిస్తుంటాడు. ఈ లోకంలో ఏవైతే మన మీద ఆధిపత్యము చేస్తున్నాయో, మనని ఏమంటారు ఒత్తిడికి గురి చేస్తున్నాయో, వాటిని అన్నింటినీ జయించే శక్తిని దేవుడు మనకి అనుగ్రహిస్తారు అని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి అటు జ్ఞానము దేవుని దగ్గర నుంచి మనం పొందుకోవాలి. కాబట్టి మన పనుల భారం అంతా ఆయన మీద మనం మోపినప్పుడే మనము ఒక సక్సెస్ఫుల్ క్రిస్టియన్ లైఫ్ అనేది మనము జీవించగలుగుతాం. నాలుగోది ఏమంటున్నాడు? గర్భహృదయులందరూ యెహోవాకు హేయులు. గర్భహృదయాలు అందరూ యెహోవాకు హేయులు. నిశ్చయముగా వారి శిక్షణ అందుదురు. నిశ్చయముగా వాళ్ళ శిక్షణను అందుదురు. కాబట్టి గర్విష్ఠులు పాట పాడుతున్నాం కదా, గర్విష్ఠులను గద్ద నుంచి తెచ్చేస్తాడట, దీనులను పైకి లేవనెత్తాడు. ఒక దీన హృదయం దేవుడి నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాను. నేను దేవుని సన్నిధికి వచ్చావు, దేన్ని బట్టి గర్విస్తున్నావు? నేను ఏముందని గర్విస్తున్నావు? నీకు ఏదైతే ఉందని గర్విస్తున్నావు అది దేవుడు తీసేస్తే నీ గర్వం ఎక్కువైపోతుంది, ముఖ్య నొప్పి లాగా అయిపోతుంది. అంతే.
పిలిస్తే కూడా స్పర్శ ఉంటుంది మనం దేన్ని బట్టి అతిశయించాలి? పౌలు అంటే క్రీస్తుని ఆయన సిల్వర్ బట్టి మాత్రమే నేను అతిశయిస్తున్నాను. మనకు గొప్ప రక్షణని ఇచ్చాడు, ఎవరికి లేని గొప్ప భాగ్యం ఇచ్చాడు. అటు రీతిగానే ఈ యాత్రని ముగించుకున్నాక ఆయన తండ్రి యొక్క రాజ్యంలో ఒక స్థానాన్ని మన కొరకు ఆయన సిద్ధపరిచి ఉన్నాడు. కాబట్టి ఆయనని బట్టి మనం అర్చించాలి, కానీ గర్విష్ఠులకు దేవుని రాజ్యంలో ఏమాత్రమో స్థానము ఉండదు. మనకందరికీ తెలిసిన మాటనే, లూసిఫర్ని మనం చూసుకున్నట్లయితే ప్రధాన దూత పరలోక రాజ్యంలో ఆర్కెస్ట్రాని మొత్తం ఫైర్ని నడిపించేటాడు, దేవుడిని ఆరాధికుడు, ద ఫస్ట్ వర్షిపర్ ఇన్ ద హిస్టరీ ఎవర్. సృష్టిలోనే చరిత్రలోనే ప్రారంభింపబడిన ఆరాధికుడు. కొద్దిగా గర్వం, ఒక్క మైన్యూట్ డాట్ అంత గర్వం ఏం చేసింది? దేవుని రాజ్యాన్ని నుంచి బయటకి నెట్టివేసింది. దేవుని బిడ్డలుగా దేవుని మందిరానికి వచ్చిన మనం క్రీస్తు రక్తంలో కడగబడినాక కూడా నువ్వు నీ కులాన్ని బట్టో, నీ ఉద్యోగాన్ని బట్టో, నీ హోదాన్ని బట్టో, నువ్వు దేన్నన్నా బట్టి నువ్వు గర్విస్తుంటే కనుక దేవుడు తప్పక నిన్ను శిక్షిస్తాను అని చెప్తున్నాడు. నువ్వు దేని బట్టి అతిశయించండి లోకంలో. కేవలము దేవుడు నీ కొరకు ప్రాణాన్ని, తన ప్రియ కుమారుడు ఇచ్చాడు. ఆయన నీ కొరకు ప్రాణాన్ని దానపోతున్నాడు. ఆయన నీకు నిత్య జీవాన్ని ఆయన నీకు సిద్ధపరుచున్నాడు. నువ్వు కేవలము దాన్ని బట్టే అతిశయించాలి, కానీ నువ్వు ఈ లోకంలో దేన్ని బట్టి నువ్వు గర్వించినా ఒకరోజు నీ పని అయిపోయినట్టే. ఒకటి గర్వముకి నీ హృదయంలో చోటునివ్వద్దు. ఒకవేళ గర్వము కానీ నీ హృదయంలో చొరబడ్డాదనుకో, అది నిన్ను నిత్య నాశనానికి ఈడ్చుకొని వెళ్తుంది. మామూలుగా తీసుకోపోదు, ఈడ్చుకొని తీసుకొని వెళ్తుంది. ఎట్లా ఈడ్చుకొని తీసుకెళ్తుంది? బయట బరాకు పోతుంది చూడు, డబ్బులు కొట్టుకుంటూ ఎగురుతుంది చూడు, అట్లా ఈడ్చుకొని పోతుంది. నీకు తెలియదు, కానీ తీసుకెళ్లి నాశనంలో అప్పగించినాక అప్పుడు తెలుస్తుంది, అయ్యా నేను ఈ గర్వంని బట్టే కదా ఇక్కడికి చేరుకున్నాను అని. అందుకనే గర్విష్ఠులను తప్పక ఆయన శిక్షిస్తాడు. కాబట్టి దేన్ని బట్టి మనం గర్వించము. గర్వము మనలో ఉండకుండా దేవుని వాక్యముతో మన హృదయము నింపబడాలి. ఆ వాక్యము మన హృదయంలో లేకపోతే గర్వము చొరబడతారంట. కాబట్టి గర్వము మనలో ఉండకూడదు అని దేవుడితో. ఆ గర్వము నిత్య రాష్ట్రానికి నేను ఈడ్చుకునే ఉంటాను. అందుకని అంటారు బైబిల్లో, రాష్ట్రంకి ముందు గర్వం నడుస్తుంది. కానీ ఈ విషయం మనం నడిచామనుకో, అది నేను రాష్ట్రానికి అప్పగించేస్తాను. కాబట్టి దేని బట్టి గర్వించదు కూడా. నువ్వు ఈరోజు ఏ స్థాయిలో ఉంటున్నప్పటికీ, చిన్న ఉద్యోగమా, పెద్ద ఉద్యోగమా, లేకపోతే ఉద్యోగం లేని స్థితిలో ఉన్నావా, లేకపోతే నీకు బాగా పలుకుబడి ఉండే స్థితిలో ఉంటున్నావా, అవంతా ఆయన మనకి ఇచ్చాడు కాబట్టి మనం ఈ స్థితిలో ఉన్నాం ఈరోజు. కానీ వాటిని చూసి నువ్వు గర్వించవనుకో, పొందుకున్న రక్షణని నువ్వు పోగొట్టుకుంటాం. చాలా మంది అదే చేస్తున్నారు ఈరోజు సమాజంలో. మనం చూస్తున్నట్లయితే, మన చుట్టూ చూస్తున్నట్లయితే, వాళ్ళకు ఉన్న వాటిని బట్టి వాళ్ళు గర్విస్తున్నారు. మేము కాబట్టి ఇది చేయగలిగినాం, మేము కాబట్టి ఇంత పెద్ద మీటింగ్లు పెట్టగలిగినాం, మేము కాబట్టి అభిషక్తులము, మేము కాబట్టి ఇది, మేము కాబట్టి అది. మీరెంత మా ముందు, నువ్వు ఒక మనిషిని నువ్వు ఎట్లా రా ముందు అన్ననుకో, ఒకటి గుర్తించు, ఏంటి తెలుసా? దేవుని ముందు అందరూ సమానమే, అందరూ ఈక్వలే. సేవకుడు పెద్దోడు కాదు, లేకపోతే విశ్వాసం చిన్నోడు కాదు, అందరూ సమానమే. కాబట్టి ఏ విషయంలో ఈరోజు నువ్వు గర్విస్తున్నావో ఆ విషయాన్ని నువ్వు విడిచిపెట్టు. ప్రభువుని అడుగు, క్షమించు ప్రభు. ఎందుకంటే ఆ గర్వం నిన్ను అభివృద్ధిలోనికి నడిపేది. అభివృద్ధిలో దేవుడు నిన్ను నడిపించాలి అని అనుకుంటుండగా నీలో ఉంటున్న గర్వము అడ్డుకుంటున్నది. దేవుడు నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాడు, కానీ నీలో ఏదో ఒక కోణంలో నువ్వు గర్విస్తున్నావే, ఆ గర్వమే నిన్ను ఆశీర్వాదాలు పొందుకోకుండా అవి నిన్ను అడ్డుకుంటున్నాయి. కాబట్టి దేనికి గర్వించదు. ఈరోజు ఏది ఎంతగా దేవుడు నిన్ను ఆశీర్వదించినా అంత దీనుడుగా నువ్వు మారిపోవాలి. అది దేవుడు నీ దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. The more blessed you are, the more meek you have to become. అంత తగ్గింపు నీలో దేవుడు కోరుకుంటున్నాడు. యేసయ్య నీ కొరకు తను తాను తగ్గించుకున్నాడు, వృద్ధులుగా మార్చుకున్నాడు. ఎందుకంటే ఆయన సింహాసనం మీద మనందరం ఉండాలని ఆయనతో, ఆయననే సర్వాన్ని విడిచిపెట్టి తను తాను అంతగా తగ్గించుకున్నాక దేవుని బిడ్డలుగా క్రీస్తు రక్తంలో విశ్వాసంతో రక్షింపబడ్డ మనము
ఇంకా ఎంత తగ్గింపు కలిగి ఈరోజు మనం జీవించాలి. దేవుడు నిన్ను చూస్తున్నాడు, మనుషులు నిన్ను చూస్తున్నారు, అందరూ నిన్ను గమనిస్తున్నారు. దేవుడు చూస్తున్న రీతిగానే అపవాదైన సాతాను కూడా నిన్ను చూస్తున్నాడు. వాడు ఏదో కలిగి నిన్ను చెలరేపుతాడు, నిన్ను చెలరేపుతూ ఉంటాడు, ఆ గర్వాన్ని నిన్ను రేపుతూ ఉంటాడు. అది నువ్వు గుర్తించగా జ్ఞానము లేక నశించిపోయేవారు మీరే. దేవుడు ఆశ్రయించడం గర్విస్తాడు, తప్పక దేవుడు మనసు దెబ్బ కొట్టిస్తాడు వాళ్ళకి. కాబట్టి గర్వము నీలో లేకుండా నువ్వు జాగ్రత్త వచ్చు. గర్వము నీలో ఉండకూడదంటే దేవుని వాక్యముతో నీ హృదయము అలంకరింపబడాలి లేక నింపబడాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. కాబట్టి జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు ఎక్కడి నుంచి వచ్చావో ఎప్పుడొచ్చావో మళ్ళీ ఎక్కడికి వెళ్తావో నాకైతే తెలియదు, కానీ జీవితంలో ఒకటి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను ఎంతగా హెచ్చిస్తే అంత తగ్గింపు నువ్వు నేర్చుకుంటేనే నువ్వు నిలబడగలుగుతావు. ఆ తగ్గింపు లేకుండా గర్వంగా చొరబడ్డదనుకో, దేవుడు నిన్ను హెచ్చించిన దేవుడు నిన్ను విడిచిపెడితే అంత పైనుంచి కింద నువ్వు పడిపోతావు. కాబట్టి ఎక్కడ పొరపాటు చేయొద్దు, తగ్గింపు నేర్చుకో. ప్రతి విషయంలో తగ్గించుకోవడం నేర్చుకో, అది దేవుడి యొక్క స్వభావం. హల్లెలూయా. కాబట్టి ఆ తగ్గింపు మనకి కావాలి అని దేవుడు ఎంతగానో ఆశిస్తున్నాడు. మనం చెప్తే మనుషులు వినరు, అమ్మ నాన్న చెప్తే మనం వినం, ఎవడో చెప్తే మనం వినం, కానీ దేవుడు మాటకి మనం లోబడితే ఆ తగ్గింపు ఏదో నేర్పిస్తున్నాం. ఆ జ్ఞానముడికి ఇస్తాడు. ఎట్టి రీతిగా నువ్వు తగ్గించుకోవాలో అని నీకు దగ్గరుండి నేర్పిస్తాను అని తెలియజేస్తున్నాను. కాబట్టి గర్వాన్ని ఏమాత్రము నీ హృదయము ఏలనివ్వద్దు, గర్వాన్ని విడిచిపెట్టు. నేను చాలా మందిని ఎదుర్కొన్న వాళ్ళలో వాళ్ళ కులాన్ని బట్టి వాళ్ళు గర్విస్తూ ఉంటాను, మతాన్ని బట్టి గర్విస్తూ ఉంటాను, లేకపోతే వాళ్ళకు ఉన్న వాటిని బట్టి గర్విస్తూ ఉంటాను. నాకు 2017 వరకు కులం అంటే ఏంటో తెలియదు. అటు రీతిగా పెంపకంలో నేను పెరిగాను, నేను అటు రీతిగా ఎదిగాను. నాకు అసలు కులము అంటే ఏమో తెలియదు. మతాలంటే రిలీజియన్స్ గురించి తెలుసు అంతేగాని ఈ తెలుగు ఉభయ రాష్ట్రాల్లో ఈ కుల వ్యాధి ఉందని నాకు 2017లో నాకు తెలియపరచబడ్డది. చూసాను కల్లారా, కులాన్ని బట్టి గర్విస్తున్న వాళ్ళని, గద్దించాను వాళ్ళని, తప్పును వేసేది. సేవకుడుకు నేను నీకు చెప్తున్నా, లేకపోతే నేను ఇక్కడ ఉన్నా కాబట్టి నేను నీకు చెప్తున్నాను, నా దగ్గరకు వచ్చావు కాబట్టి నేను నీకు చెప్తున్నా, విడిచిపెట్టుదాన్ని. నువ్వు ఈరోజు గర్విస్తున్నా, అందరిలో చలామణి అయిపోతున్నా అనుకుంటున్నావేమో, ఒకరోజు దేవుడు అందరి ముందు లేవనెత్తుడేమో నిన్ను, కానీ అందరి ముందు అవమానం పాలు సిగ్గుపాలు చేసేస్తాడేమో. కాబట్టి గర్వము మన హృదయంలో ఏమాత్రము చోటు ఇవ్వకుండా మనం కాపాడుకోవాలి అని తెలియజేస్తున్నాడు. దేవుడు వారిని తప్పక శిక్షిస్తాడన్న, అది నువ్వు విడిచిపెడితే కనుక ఆయన శిక్ష లోను కాకుండా నువ్వు కాపాడబడతావు అని తెలియజేస్తాడు. ఇంకొక మాట చదువుతామా? కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. కృపాసత్యముల వలన దోషమునకు ప్రాయశ్చిత్తం కలుగును. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండటం వలన మనుషులు చెడుతనం నుండి తొలగిపోదు. యెహోవా యందు భయభక్తులు కలిగిన వలన చెడుతనము నుంచి మనము తొలగిపోవాలి. ఈరోజు మనలో ఏమైనా మంచి ఉందా చెప్పండి. నిన్ను నీ గుడ్డల మీద చేసి ప్రశ్నించుకుని నాలో ఏమన్నా మంచి ఉందా అని ఉందా? మనలో మంచి ఉందా? మంచి లేదు కదా. కానీ మన దేవుడు ఎందుకు మనని ఆయన కూడా ఇంకా ప్రేమిస్తున్నాడు? ఆయన కృపావాత్సల్యం బట్టి ఆయన మనని ప్రేమిస్తున్నాడు. త్రూ లవ్ అండ్ ఫెయిత్ఫుల్నెస్ మన పాపాలన్నీ క్షమింపబడ్డాయి. క్రీస్తు బలియాగము ద్వారా, రక్తము చిందించడం ద్వారా నువ్వు ఈరోజు దేవుని ఉగ్రతకి లోను కాకుండా నువ్వు భద్రపరచబడుతున్నావు. కాబట్టి మనలో ఏ మంచి లేదు. మరి ఇప్పుడు మనం మంచి వాళ్ళు కావాలంటే ఏం చేయాలి? మనం మంచి వాళ్ళము కావాలంటే మనం ఏం చేయాలి? దేవుని క్షమాపణ అడిగితే అయిపోతామా? ఇంకొద్దిగా తుమ్ములు తెస్తాయి. మనం మంచి వారం ఏం కావాలంటే ఏం చేయాలి తెలుసా? దేవుడిని మన హృదయంలోనికి ఆహ్వానించాలి. ఆయన ఉంటేనే మనం మంచి వారము, ఆయన లేకపోతే మనం మంచి వారం ఏమాత్రము కాలేము. మంచి అంటే ఏదైనా, అందుకనే ఆయన సద్బోధకుడా అని పిలిచారు. మంచి బోధకుడా, మంచి నేర్పించేవాడు, మంచి తెలియపరిచేవాడు, మంచి మార్గాన్ని చూపించేవాడు, సత్య మార్గాన్ని బోధించేవాడు, నిత్య రాజ్యంలోనికి చేర్చేవాడు. కాబట్టి మంచి అంటూ మనలో ఏమీ లేదు. అందుకని పాడుకుంటాం కదా, మంచి లేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. ఈ మనతో పాటిస్తుంది.
ఆ? కాబట్టి మనలో మంచి లేదు, కానీ ఆయన ప్రేమ చూపించాడు. ఎందుకు? మనల్ని మంచివారుగా చేయడానికి, ఆయన బిడ్డలుగా మార్చుకోవడానికి. మనలో మంచి లేదు, కానీ ఆయన మంచిని మనకి ఇస్తామని ఆయన మనం ప్రేమించాడు. కాబట్టి ఆయన మనం ప్రేమించాడు కనుకనే ఈరోజు మనము దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించబడ్డాము. ఆయన బలి ఆగమ ద్వారానే ఈరోజు మనము రక్షింపబడ్డాము అని మనం ఎప్పుడు మర్చిపోదు. చదువుకుంటూ రామా. ప్రవర్తన ఒకటి ప్రవర్తన యెహోవాకు ప్రీతికరమగునప్పుడు ఆ, ఆయన వాళ్ళ శత్రువులను సహా వారికి మిత్రులుగా చేయను. వాళ్ళకి మిత్రులుగా చేయను. When a man's ways are pleasing to the Lord, he makes even his enemies live at peace with him. క్రైస్తవులకు శత్రువులు ఉండద్దు. కానీ మనకు ఎంతమంది శత్రువులు ఉన్నారు? పక్క రూపాల్లో హాస్టల్లో ఉంటే శత్రువులే. అదో అక్కల్లో అవుతున్నారు, హాస్టల్లో ఉన్నారు. పక్క రూపాలు అంటే శత్రువులే. వాళ్ళు తలుపు తీస్తే వీళ్ళు తలిపేయాలా, వాళ్ళు తలిపేస్తే వీళ్ళు తలుపు తీయాలి. శత్రువులు అంటే మనకు ఎవరు ఉండకూడదు. మనకంటూ ఎవరైనా శత్రువు ఉన్నాడు అంటే వాడు అపవాది అయినా సాతాను. అందుకనే మీరు పోరాడుచున్నది శరీరంతో కాదు, కానీ మీరు పోరాడుచున్నది లోకనాథులు దురాత్మల సమూహముతో మీరు పోరాడుతున్నారు. కాబట్టి పక్కన వాళ్ళు మనకు శత్రువులు ఉండదు, కానీ మనం ఎప్పుడైతే ఆయన దృష్టికి అంగీకారంగా ఉంటామో, మనకంటూ శత్రువులు అనుకుంటున్నాం కదా, వాళ్ళని కూడా మిత్రులుగా మారుస్తున్నారు. యువర్ లైఫ్ హ్యాస్ టు బి ప్లీజింగ్ టు ద లార్డ్. నీ జీవితాన్ని బట్టి అయినా సంతోషించేవాడిగా, నిన్ను స్వీకరించేవాడిగా, నిన్ను అంగీకరించేవాడిగా, నువ్వు చేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన ఆయన ఆలకించి దానికి జవాబులు ఇచ్చేవాడిగా నువ్వు ఉంటే నీ శత్రువులను కూడా నీకు మిత్రులుగా చేస్తాడు. నా జీవితంలో నాకు ఈ అనుభవం ఉన్నది. ఎంతోమంది శత్రువులు నాకు అంటే ఏదో సొసైటీలో తిరిగాను, రౌడీయిజం చేశాను, అది చేశాను, గొడవలాడాను, క్యాన్వల్ మెయింటైన్ చేశాను. ఇటువంటి వాటిలన్నింటిలో ఎవరెవరో తగాదాలని నేను తల మీద పెట్టుకొని నేను శత్రువుగా వాళ్ళని మార్చుకున్నాను. కానీ నేను ఒకటే అన్నా, ప్రభా నేను కానీ బయటకెళ్తే వీళ్ళు నాకు వేసేస్తాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? ఇప్పుడు నేను ఏదో చేస్తుంటే పోలీసు వాళ్ళకి సరెండర్ అయిపోతే నాకు అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడు నేను బయట ఉన్నా, నేను ఏం చేయలేదు. కానీ నాకు శత్రువులు అయిపోయారు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు నాకు మిత్రులుగా కావాలి, నేను ఏం చేయాలి? అప్పుడు దేవుడు ఒకటే అన్నాడు, ఏమి చేయదు బిడ్డ, నా ప్రేమను కలిగి జీవించాను. సరే, దేవుడి ప్రేమను కలిగి జీవించాలంటే దేవుణ్ణి ప్రేమించి వారు ఆయన ఆజ్ఞలను కైకొని నడుచుకుంటారు. ఆ ప్రకారమే నా జీవితాన్ని నేను సరి చూసుకున్నా. ప్రభావ నేను ఎక్కడెక్కడైతే తప్పిపోతున్నా, ఎక్కడెక్కడైతే నేను గర్వించా, ఎక్కడెక్కడైతే నేను పడిపోయా, ఎక్కడెక్కడైతే నేను తప్పిపోయా, ఇవన్నీ నేను సరి చేసుకుంటూ ప్రభా శత్రువులను మిత్రులుగా మార్చు అనగానే దేవుడు కొన్ని దినాల తర్వాత, కొన్ని నెలల తర్వాత ఎవరైతే నన్ను కొడతానో, ఎవరైతే నన్ను సంపెత్తానో అన్న వాళ్ళే వాళ్ళు వచ్చి అయిపోయింది ఏదో అయిపోయింది, మన ఇంకెప్పుడు మన మధ్యలో ఇట్లాంటివి రాకుండా మనం చూసుకున్నాము, మన ఇద్దరము అన్న తమ్ములమే అని చెప్పింది. నాకు అనిపించింది ప్రభా ఎంత గొప్పవాడు అయ్యాను. ఎందుకంటే శత్రువు అనేటువంటి ఉంటే ఆ శత్రువు భయము నీలో ఉంటుంది. ఆ శత్రువు ఏం చేస్తాడంటే నిన్ను భయపెడతాడు. ఈరోజు ప్రభుతోని సావాసం కలిగి నువ్వు జీవిస్తే ఆ శత్రువు మీద నీకు ధైర్యాన్ని అనుగ్రహిస్తాడు. వాక్యమునే వెలుగుతో నువ్వు నింపబడితే ఆ శత్రువు కూడా మిత్రుడిగా మారిపోతాడు. అది దేవుని ప్రేమ. ఆ ప్రేమ నీలో ఉన్నదే. ఈరోజు నీ జీవితంలో శత్రువులు పెట్టుకోకు, అందరినీ ప్రేమించు. దేవుడు లోకాన్ని ఎంతగానో ప్రేమించాడు. లోకాన్ని అంటే అందరినీ, అన్ని మత కుల అందరినీ, ఏ భేదం లేదు, అందరినీ ప్రేమించాడు. కానీ దేవుడి బిడ్డలుగా క్రీస్తు రక్తంలో కడగబడిన మనం, విశ్వాసులు పిలువబడిన మనము ఈరోజు మన సంఘస్థులని మనం ప్రేమించలేకపోతాం, కుటుంబస్తులను మనం ప్రేమించలేకపోతాం. అందుకనే బైబిల్లో ఒట్టిగా రాయలేదు, అంత దినంలో ప్రేమ చల్లారిపోతుంది. ఎందుకు? దేవునితో అంటగట్టబడక, దేవుని జ్ఞానం కలిగి జీవించక. కాబట్టి శత్రువులు వాళ్ళ జీవితంలో ఉంటే వాళ్ళ నిమిత్తం ప్రార్థన చేయి. వాక్యం చదివిస్తుంది, శత్రువులు సైతం నువ్వు ప్రార్థన చేయి. నేను బాధపెట్టి వారి గురించి ప్రార్థన చేయి అని బైబిల్ చదివిస్తున్నది. దేవుని మాటలు దేవుడు చెప్తున్నాను. కాబట్టి శత్రువులు ఉన్నారని వారిని చూసినప్పుడు అలా కోపము ద్వేషము రేపుకోవద్దు. అది రేపుకోనేది నీ అంతటా నువ్వు రేపుకుంటలేదు, నీలో దురాత్మ చెలరేపుతున్నది. వాడే అపవాదైన సాతాను, వాడే విరోధి, క్రీస్తు విరోధి. దేవుడి బిడ్డలని ఇటువంటి చిన్న చిన్న వాటిల్లోనే
వాడు చెలరేపుతూ దేవునితో సావాసం నుంచి దూరపరుచుకుంటున్నారు. జీవరత్నం అంకల్ గారు తెలుసు కదా అందరూ. ఆయన ఒకటి చెప్తాడు, కోపం గురించి వస్తే నాలో నీ కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని. ఎందుకు కోపం వస్తుంది? వాడు చెలరేపుతున్నాడు కనుక. వాడు చెలరేపుతుండగా నువ్వు ఎందుకు దాన్ని అణచివేయలేకపోతున్నావు? నీలో సరిపడినంత వాక్యము దేవుని ప్రేమ లేదు కనుక. అంతే. కాబట్టి దేవుని నీతిని నెరవేర్చాలంటే మనం ఆయనకి లోబడి జీవించాలి. ఒకటి మార్గము యెహోవాకు ప్రీతికరమా ఉన్నట్లయితే ఆయన వాళ్ళ శత్రువులను కూడా మిత్రులుగా. కాబట్టి లెట్ యువర్ వేస్ బి ప్లీజింగ్ టు ద లార్డ్. నీ కొరకు ప్రాణం పెట్టాడు, నా కొరకు ప్రాణం పెట్టాడు, కల్వరి సిలువలో ఒంటరిగా వేలాడు. అటువంటి దేవుడిని కలిగి జీవిస్తున్న మనము ఈరోజు ఆయన దృష్టిలో ప్రీతికరంగా నడుచుకుంటే, ఆయనకి అంగీకారంగా నడుచుకుంటే, దేవునికి ప్రీతికరంగా అంగీకారంగా నడుచుకోవడం అంటే ఏంటి తెలుసా? వాక్యాన్ని చదివి, వాక్యాన్ని గ్రహించి, వాక్య ప్రకారం మన అడుగులను సరిదిద్దుకోవడమే. ఆయన ఆజ్ఞలని కైకొని ఆ ప్రకారం నడుచుకోవడం. అప్పుడు శత్రువు అంటూ నీకు ఒకడు ఉన్నాడు తప్ప అందరూ మిత్రులుగానే ఉంటారు. ఇంతమంది ఫ్రెండ్స్ ఉంటే ఎవడన్నా వస్తాడు దగ్గరికి? అదే అనుకుంటే వస్తాడు, గ్యాంగ్ వస్తుంది. అదే ఒక్కడే ఉన్నాడు రా వెంటనే ఫోన్లు చేసుకొని వస్తాడు. అదే నీకు అందరు మిత్రులు ఉన్నారనుకో, శత్రువు రావడానికి భయపడతాడు. ఆ మిత్రువు ఎవరై ఉండాలంటే మన దేవుడు అయి ఉండాలి. నేను మీకు మంచి స్నేహితుడిని అంటున్నాను. ఆయన మన మంచి స్నేహితుడుగా ఉంటున్నాడు. ఆ సావాసంలో నిలిచి ఉంటే కనుక నీకంటూ నీ జీవితంలో ఏ మాత్రం శత్రువులు ఉండరు, అందరూ మిత్రులుగానే మార్చబడతారు. నువ్వు దేవుని ప్రేమను ధరింపజేసుకొని నువ్వు దేవుని ప్రేమను ఇతరులకి చూపించగలిగితే కనుక, ఆ ప్రేమని నువ్వు చూపిస్తున్నావు కనుక, ఆ ప్రేమ నీలో నుంచి బయలుదేరి నీ ముందుంటున్న నీ శత్రుని కూడా అది మిత్రునిగా మారుస్తున్నట్ట. కాబట్టి దేవుని ప్రేమ యొక్క ఎత్తు, లోతు, వెడల్పు ఎంతో తెలుసుకోవాలి. పత్రికల్లో భక్తుడైన పౌలు తెలియజేస్తాడు. కాబట్టి దేవుని ప్రేమ ఏమైనా చేయగలుగుతుంది. దేవుని ప్రేమ ఒకటి లేపగలుగుతుంది, ఒకటి దించగలుగుతుంది, ఒకటి నాశనానికి అప్పగించగలుగుతుంది, ఒకటి అగ్నిగుండం నుంచి రక్షించగలుగుతుంది. ఒకటి ఎట్టి రీతిగా ఆ ప్రేమలో నువ్వు వెళ్తున్నావు, ఎట్టి రీతిగా ప్రేమను నువ్వు కలిగి జీవిస్తున్నావు, ఎట్టి రీతిగా ప్రేమను నువ్వు ఈ లోకంలో ఇతరులకి ప్రదర్శిస్తున్నావు. ఇతరులు నీలో ఆ దేవుని ప్రేమని నువ్వు చూడగలుగుతున్నారా? ఈరోజు చూడలేని స్థితిగతుల్లో మనం పడి ఉంటే కనుక దేవుణ్ణి అడుగుతాం, ప్రభువా నీ ప్రేమనయ్యా ఈ లోకంలో నా జీవితంలో ఎవరు చూడలేకపోతున్నారు, నాకు నీ ప్రేమని ఈ లోకానికి చూపించే జ్ఞానము దయచేయని అడగాలి దేవుడు. హల్లెలూయా. కాబట్టి ఆయన ప్రేమని మనం ఈ లోకంలో చూపించాలన్నా ఆయన పవిత్రమైన జ్ఞానము మనకి కావాలి. లేకపోతే నువ్వు నీ అంతటా నువ్వు చూపించే ప్రేమ అది డబ్బము ప్రేమ అని అందరికీ అర్థమైపోతుంది. మన ప్రేమ ఎట్లుంటది? ఆర్టిఫిషియల్ లవ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినట్టు మన ప్రేమ కూడా ఆర్టిఫిషియల్ అంట. పైకి నవ్వుతాము, లోపల ద్వేషిస్తూ ఉంటాము. ఏదో ముఖం కలిసిపోతే చిరునవ్వు ఉంటుంది, కానీ తర్వాత అమ్మో తగులుకుంది, అయ్యో ఆపలేదు, లేకపోతే గుడ్ అయిపోతుంటాయి అంతా ఆర్టిఫిషియల్ లైఫ్ మన. అందుకని అట్టదిగా కాక దేవుడిని జ్ఞానం అడగాలి. ప్రభా ఈ లోకంలో నీకు ప్రతినిధిగా, నీ బిడ్డగా నేను జీవిస్తున్నాయ్యా, ఈ లోకంలో నీ ప్రేమని నాలో నుంచి వాళ్ళు చూసే కృపను నాకు దయచేయి, అటు జ్ఞానాన్ని నాకు దయచేయి, అటు ప్రవర్తన నాకు కలుగుతాయి ప్రభు అని దేవుడిని అడిగితే కనుక దేవుడు తప్పక మనకి సహాయం చేస్తాడు. కాబట్టి శత్రువుని సైతము మిత్రులుగా మార్చే దేవుడు మన దేవుడు. కాబట్టి శత్రువులు అంటూ ఎవరన్నా ఉన్నారంటే అపవాది మనకి శత్రువు అయినాడు. యోహాను 10:10 అంటాడు కదా, దొంగతనం చేయటకు, హత్య చేయటకు వస్తాడు, కానీ నేనైతే మీకు నిత్య జీవము ఇవ్వడానికి వచ్చాను అంటున్నాడు. కాబట్టి దేవుడికి మనకు నిత్య జీవం ఇచ్చాడు. కాబట్టి ఈ బాటలో మనం కొనసాగుతుండగా ఈ లోకంలో జీవించిన ఈ కొద్ది కాలము దేవుడిని మనం ప్రదర్శించాలా, దేవుడిని మనం చూపించాలా, దేవుడి దృష్టిలో మన అడుగులు ప్రీతికరంగా ఉండాలా. అప్పుడు దేవుడు మనని బట్టి ఆయన ఆనందించగలుగుతాడు. మీరు నరుల నుంచి చేసుకున్నందుకు ఆదికాండంలో అంటాడు, దేవుడు ఎంతో సంతాపించాడు, సంతాపము పొందాడు. ఎందుకు నేను వీళ్ళని చేసుకున్నాను? అసలు చేయకపోయింటే బాగుండదుగా, ఏదో పొరపాటు చేసేసాడు, ఇప్పుడు బాధపడుతున్నాడు.
అందుకనే వీళ్ళని రక్షించుకోవడానికి వీళ్ళు ఆయన మీద తిరుగుబాటు చేశారు కనుక వీళ్ళందరినీ క్షమించడానికి తన ప్రియ కుమారుడును పంపించాడు. ఈరోజు ఆ ప్రియ కుమారుడు నిన్ను నన్ను ప్రేమించాడు కనుక ఈ లోకంలోనికి వచ్చి తన ప్రాణాన్ని దారపోసి అంత మాత్రమే కాక ఆయన ఏం చేశాడు, ఆయన గురించిన దేవుని గురించిన అనుభవం, జ్ఞానము, దేవుని గురించిన ప్రేమ ఏంటో మనందరికీ తెలియపరచాడు. ఈరోజు దేవుని గురించిన జ్ఞానము, అందుకని అంటారు పౌలంటూ ఉంటాడు కదా కొరింథీ రాసిన మొదటి పత్రిక 1:18 సిల్వని గురించిన జ్ఞానము రక్షించుచున్న వారికి వెలుతనంగా ఉన్నది కానీ రక్షింపబడ్డ నాకైతే అది దేవుని శక్తి అయి ఉన్నది. కాబట్టి దేవుని యొక్క జ్ఞానము మనకు కావాలి. ఎవ్రీథింగ్ వాస్ ఫుల్ఫిల్డ్ నియర్ ద క్రాస్. ఆ సిలువ దగ్గర సమస్తము సంపూర్ణము చేయబడ్డది. మనిషి ఏదైతే చేయలేకపోయారో దేవుడు తన కుమారుడు ద్వారా నిన్ను నన్ను కూడా జయించే శక్తిని ఆ సిలువలో మనకు అనుగ్రహించున్నాడు. కాబట్టి అందుకని పౌలు అంటాడు, ఏమంటాడు, ఓ మరణమాని ముల్లెక్కడ, మరణమాని విజయమో ఎక్కడ. కాబట్టి దేవుని దగ్గరకు వచ్చిన మనము అంటే జ్ఞానము మనం దేవుని దగ్గర నుంచి పొందుకొని దేవుని దృష్టికి ప్రీతికరంగా మనం నడుచుకోవాలి. ప్రతిదినము ఆయనకి ఆయాసకరంగా ఏమన్నా ఉండేమో మనలో అవన్నింటినీ మనము మనలో నుంచి విసర్జించుకోవాలి, విడిచిపెట్టి ప్రభా నీ జ్ఞానంతో నన్ను నింపు ప్రభా, నీ ఆత్మతో నన్ను నడిపించు ప్రభా, నీ ఆజ్ఞలను గైకొని ఆ ప్రకారం నేను ఎట్టి రీతిగా జీవించాలో నువ్వు నాకు నేర్పించు ప్రభు అని దేవుడిని అడిగితే దేవుడు ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహిస్తాడు. ఆ ఆఖరికి ఒక మాట చదువుతాం, ఆ యాకోబు రాసిన పత్రికలో పైన వచ్చే జ్ఞానము ఒకసారి చదువుతాం, అలా చదివి ముగించుకుందాం. 3వ అధ్యాయము 15వ వాక్యం. ఈ జ్ఞానము పైనుండి దిగి వచ్చినది కాక వచ్చినది కాక భూ సంబంధమైనది ప్రకృతి సంబంధమైనది దయ్యముల జ్ఞానం వంటిది ఉన్నది. దయ్యము జ్ఞానం వంటి అయి ఉన్నది. ఏలనిగా మత్సరము వివాదం ఎక్కడ ఉండను, అక్కడ అల్లరి ప్రతి నీచ కార్యం ఉండను. అయితే పైనుండి వచ్చి జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోను మంచి ఫలములతోను నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉన్నది. నీతి ఫలము సమాధానం చేయవారికి సమాధానమందు విత్తబడును. కాబట్టి ఇక్కడ మనం ఒకటి గుర్తించి మనము వాక్యాన్ని ముగించుకుందాం. ఏంటి అంటే ఈ లోకంలో వాక్య ప్రకారము 2 విధాలైన జ్ఞానాలు ఉంటున్నాయని దేవుడు చెప్తున్నారు. ఒకటి ఈ లోక జ్ఞానం అంట, ఇంకొకటి దేవుని గురించిన జ్ఞానం అంట. కాబట్టి దేవుని గురించిన లోక జ్ఞానం ఏంటంటే అది వెంటనే లోబడదంట, అది తిరుగుబాటు చేస్తుందంట. కాబట్టి దేవుని వాక్యాన్ని వింటున్న మనము ఈరోజు వాక్యాన్ని వినేస్తే సరిపోదు కానీ ఆ ప్రకారం నడుచుకోకపోతున్నాము అంటే మనం ఏం చేస్తున్నాము, తిరుగుబాటు చేస్తున్నామంటే మనం ఏం జ్ఞానాన్ని కలిగి ఉన్నాము, లోక జ్ఞానాన్ని కలిగి ఉన్నాం. కానీ ఇక్కడ ఇంకొక జ్ఞానం దేవుడు చెప్తున్నాడు, ఇది పవిత్రమైన జ్ఞానం అంట, ఇది పై నుంచి దిగి వచ్చిందంట. కాబట్టి ఈ జ్ఞానం అంట వెంటనే అది ఏం చేస్తుందంట, ఇట్ ఈస్ వెరీ సబ్మిసివ్, అంటే వెంటనే లోబడుతుందంట. కాబట్టి ఈరోజు పైనుంచి వచ్చే జ్ఞానము మనం కలిగి ఉన్నామా లేదా అని ఈ వాక్యము ద్వారా మనము పరిశీలన చేసుకోవాలి. ఆర్ వి ఒబీడియంట్ టు ద విజ్డమ్ ఫ్రమ్ అబౌవ్ ఆర్ ఆర్ వి ఒబీడియంట్ టు ద వరల్డ్లీ విజ్డమ్? ఈ లోక జ్ఞానానికి నువ్వు లోబడుతున్నావా, లేకపోతే పైనుంచి వచ్చే జ్ఞానానికి నువ్వు లోబడే వాడిగా ఉంటున్నావా? కాబట్టి పైనుంచి వచ్చే జ్ఞానం అంటే మొట్టమొదటిగా అది సమాధానము కలిగించేదై ఉంటుందంట. కాబట్టి సమాధానానికి కర్త ఆయన. ఈ భూమి మీద ఆయనకి ఇష్టలైన వారికి సమాధానము అని యెషయా గ్రంథకర్త 9వ అధ్యాయంలో అంటుంటాడు, అవునా? కాబట్టి ఈ సమాధానము అనేది మనకు ఉంటే అది పైనుంచి వచ్చే జ్ఞానము. అందుకనే మా నాన్నగారు కూడా ఒకటే చెప్పారు, ఏం చెప్పారు తెలుసా? నేను వెళ్తున్న స్థలం అంటే పరలోక రాజ్యం. వెళ్ళిపోయాడు, 3 సంవత్సరాలు అయిపోయింది, అక్కడ హ్యాపీగా ప్రభు సన్నిధిలో ఉంటున్నాడు. ఆయన ఏమన్నాడంటే, నువ్వు నేను వెళ్తున్న స్థలంకి రావాలంటే నువ్వు దేవునితోనే సమాధాన పడాలి. సమాధానము అంటే ఒక అగ్రిమెంట్, దట్ నీకు నాకు మధ్యన ఏ తగాదాలు ఉండబోవు, అది ఒక పీస్ అగ్రిమెంట్. ఈరోజు దేశాన్ని మనం చూస్తుంటే అదే చేస్తున్నారు కదా,
ట్రంప్ కానీ యుక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ కానీ లేకపోతే పుటిన్ కానీ రష్యా ప్రెసిడెంట్ వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? సమాధానం కొరకు పీస్ ట్రాన్సాక్షన్ ట్రీటీస్ అన్ని పెట్టుకొని చర్చలు నడుపుతున్నారు. కానీ అది రాదు. ఎందుకు రాదు? దేవుడు వాళ్ళ జీవితంలో లేడు కనుక. అది లోక జ్ఞానంతో నడిపింపబడుతున్నారు కాక యుద్ధము చల్లారుతుంటే చల్లారుతుంది, మళ్ళా చెలరేగుతుంది. వాళ్ళు కొట్లాడుకుంటుంటే అమాయక ప్రజలు చనిపోతున్నారు. ఇది ఏ జ్ఞానము? లోక జ్ఞానం. నేను నీకు నువ్వేంటి నాకు చెప్పేది? ఇప్పుడు ట్రంప్ మీద అందరు తిరగబడుతున్నారు. ట్రంప్ అంటారు, ట్రంప్ ఏంటో తెలుసా? బిగ్ బ్రదర్, అగ్రరాజ్యం కదా, అందరిలో పెద్దవాడు వాడే. వాడు చెప్పినట్టు వీళ్ళు అంటారు, వీళ్ళు అంటారు నువ్వు వాడు రా అని చెప్పని. కానీ అంటే ఇది ఎక్కడ జ్ఞానం? ఇది భూ సంబంధమైన జ్ఞానం. ఇది ఏం చేస్తుంది? నష్టం కలుగజేస్తుంది. సో భూ సంబంధమైన జ్ఞానంతో నువ్వు నింపబడి ఉంటే అది నీకు నష్టాన్ని చేకూరుస్తుంది అంతే. కానీ పైనుంచి వచ్చే జ్ఞానము నువ్వు పొందుకుంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ సమాధానమైనది. అక్కడ యుద్ధ వాతావరణం ఉండదు, రక్తము చిందించబడదు, ఎవరికి ఏ అపాయం కలగదు, అందరూ క్షేమముగా సంతోషంగా ఉండాలి అని కోరుకుంటారు. కానీ జ్ఞానం లేక ఈరోజు లోకం నడిపింపబడుతున్నది. కానీ లోకంలో దేవుడి బిడ్డలుగా ఉంటున్న మనము దేవుడితో సమాధాన పడి ఇతరులతో సమాధానం కలిగి మనం జీవించాలి. దేవుని వాక్యానికి విని వెంటనే లోబడే వారుగా మనం ఉండాలి. అంటే జ్ఞానము దేవుడి దగ్గర నుంచి మనము అడిగి పొందుకోవాలి అంటున్నాం. కాబట్టి ఈ రెండు జ్ఞానాలు ఉంటున్నాయి. ఈరోజు నువ్వు ఏ జ్ఞానంతో నువ్వు నింపబడుతున్నావు? ఏ జ్ఞానంతో నువ్వు నడిపింపబడుతున్నావు? ఏ జ్ఞానంతో నువ్వు నిండి ఉన్నావు? ఒకవేళ లోక జ్ఞానంతో నిండి ఉన్నావా? అది నీకు నష్టాన్ని తీసుకొస్తుంది. ఒకవేళ లేదు ఫైనాన్షియల్ జ్ఞానంతో నింపబడుతున్నావా? అది నీ క్షేమాన్ని, అభివృద్ధిని కలుగజేస్తుంది. కాబట్టి ఏ ఇష్టం కొరకు దేవుని దగ్గరకు వచ్చినావు తగ్గించుకో. దేవుని సన్నిధిలో తగ్గించుకో. ప్రభుని సన్నిధిలో నేను తగ్గించుకుంటున్నాను, సంపూర్ణంగా నన్ను నేను నీకు సమర్పించుకుంటున్నాను. నీకు ఇష్టమైన మార్గంలో నువ్వు నన్ను నడిపించుకో. అంటే జ్ఞానము నాకు దయచేయ ప్రభు అని దేవుని అన్నారు. ఆ వాక్యం కోశగ్రంథం వాక్యం నేను చదువుతున్నప్పుడు నా జనులు జ్ఞానం లేక నశించిపోతున్నారంటే ఎంత బాధ కలుగుంటుంది దేవుడికి. ఫ్రీగా ఇస్తా అన్నది తీసుకోకపోతే ఎట్లుంటుందమ్మా? నేను డబ్బులు పెట్టి కొనుక్కోమన్నాడా? ఫ్రీగా ఇస్తా అంటున్నాడు, అది కూడా ధారాళంగా ఇస్తా అంటున్నాడు. 5 కిలోలు సంచి తెచ్చావా 10 కిలోలు ఇస్తా అంటాడు. ఇప్పుడు ఏం చేస్తావు? దానికి కూడా జ్ఞానం కావాలా? మా ఆవిడ ఏం చేస్తుంది తెలుసా? ఒక సంచి కాదు 2 సంచులు పట్టుకొని వస్తుంది. నాకు కనిపించకుండా సంచి తెస్తుంది. షాపింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ నాకు కనిపించకుండా సంచి తెస్తుంది. అంటే జ్ఞానంతో కూడా. ఎందుకంటే అవసరం ఇంకేమన్నా ఉంటే అప్పుడు ఒకటేసారి పలైపోతుంది కొనుక్కోవడంతో. నేనంటాను జ్ఞానం లేని వాటికి ఏమంటారు తెలుసా? సంచులు అన్ని తీసుకొస్తూ ఉంటాం ముసల్దాన్లాగా. కావాలంటే ఒక 15 రూపాయలు 20 రూపాయలు ఒక సంచి కొనుక్కుందాం పదా అంట. సంచులు కొన్ని తగిలేస్తూ ఉంటావు నువ్వు. అందుకని నాకు ఎంపీ కూడా ఒక సంచి ఎక్స్ట్రా తీసుకొని వస్తుంది. ఎందుకో చెప్తున్నా సార్, జ్ఞానం కావాలన్నా. ఇట్టి రీతిగా చిన్న చిన్న పొరపాట్లు చేసి జ్ఞానము లేక మనము నిత్య నాశనానికి ఈడవబడుతున్నాం. కాబట్టి ఆ జ్ఞానాన్ని దేవుడి దగ్గర నుంచి పొందుకుందాం. అది ఎప్పుడు ఏమవుతుందో మనకు తెలియదు. జ్ఞానం లేకపోతే నువ్వు ఈ లోక జ్ఞానంతోనే నువ్వు దాన్ని మరణిస్తే నువ్వు చేసిన భక్తి వృధా అయిపోతుంది, నువ్వు పొందుకున్న రక్షణ వృధా అయిపోతుంది, నువ్వు కోరుకున్న గమ్యము మారిపోతుంది. చనిపోతే పరలోకం పోతానికి లోక జ్ఞానంతో చనిపోయినావు కనుక నరకంలో కళ్ళు తెరుస్తాం. కాబట్టి పవిత్రమైన జ్ఞానంతో మనందరం నింపబడాలని దేవుని సన్నిధిలో వేడుకుందాము. దేవుడిని అడుగుదాము, ప్రభా నీ జ్ఞానము మాకు దయచేయి. ఈ లోక జ్ఞానము దయ్యాల జ్ఞానం అయ్యా, ఆ జ్ఞానము నాలో నుంచి తీసివేయి ప్రభా. నీ రక్తంతో నన్ను కడుగు, పవిత్రమైన జ్ఞానముతోనే నన్ను నింపు ప్రభా. నీ గురించిన అనుభవ జ్ఞానమును నాకు నేర్పించయ్యా. నీ ప్రతిదినము ప్రభుత్వాన్ని మనం అంటగట్టబడి వాక్యంలో ఎదగలిగితే దేవుడు అటువంటి జ్ఞానం మనందరికీ అనుగ్రహిస్తాడు. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి తన జ్ఞానంతో మనం నింపి మనల్ని నడిపించిన దాకా కళ్ళు మూసుకున్నాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన సేవా గొప్ప తండ్రి మమ్మల్ని ఎంతగానో ప్రేమించు ప్రభా. మరొక పునరుద్ధార దినముల ప్రభా నీ పరిశుద్ధ మందిరంలోనికి ప్రభా ఇంటి రీతిగా వచ్చి ప్రభా నీ పరిశుద్ధ నామంలో మేమందరమునైనా ఆనందించుకునే భాగ్యాన్ని మనం దయచేస్తూ విధానం బట్టి ఇస్తున్నాను ప్రభా.
బిడ్డలందరినీ ఎంతగానో ప్రేమించారు. ఈ వారం మొత్తం మా బిడ్డల్ని మీరు కాచి కాపాడారు ప్రభా. మీ సన్నిధికి నడిపించుకున్నారు ప్రభా. మీ సన్నిధిలోనైనా బిడ్డలనైనా వాళ్ళు కూడా పాల్గొని ప్రభా నీళ్ళు ఆనందింపజేసే కృపను అటువంటి భాగ్యాన్ని బిడ్డలకి మీరు దయచేస్తూ విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. అవును ప్రభా, మీ వాక్యాలైనా కొద్ది సమయంలోనైనా మేము ధ్యానించడానికైనా మీరు చేసిన సహాయాన్ని బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రభా అవునునైనా మేమైతేనైనా నీ బిడ్డలుగా పిలువబడుతున్నాం కానీ ప్రభా నీ అందరి నుంచి నేను పొందుకోవాల్సింది మేము పొందుకోలేని వారిలో మేము వచ్చినామయ్యా. మమ్మల్ని దగ్గర క్షమించండి. లోక జ్ఞానంతో మేము ఎక్కడ మోసపోకుండా ప్రభా మీ వద్దకు వచ్చిన మేము ప్రభా పైనుంచి వచ్చే జ్ఞానమునైనా నీ వద్ద నుంచి మేము పొందుకొని ప్రభా నీ దృష్టికి నేను మేము ప్రీతికరంగా అంగీకారంగా నేను నడుచుకోవడం మీరు మాకు నేర్పించండి ప్రభా. అవునైనా ఈ లోకంలో ఎక్కడ చూసినా శాంతి సమాధానం లేదు ప్రభా. నీలోనైనా నెమ్మది శాంతి సమాధానం ఉన్నది అని నీ వాక్యం కనిపిస్తుంది ప్రభా. అదే రీతిగానైనా మేము ఆత్మలో వర్దిల్లే వారుగా ప్రభా నీ వాక్యంలో ఎక్కే వారుగా ప్రభా వాక్యం అని వెలుగుని ధరింపజేసుకొని ప్రభా ఈ లోకాన్ని అయినా ఎట్టి రీతిగా మేము జయించాలి మేము మాకు నేర్పించండి. ప్రతి దినమునైనా వాక్యముతోనైనా మేము బలపరచబడే కృపను మాకు దయచేయండి. పరిశుద్ధ ఆత్మదేవుడిగానైనా ప్రతి ఒక్క బిడ్డనైనా మీరు దర్శించండి. ప్రతి ఒక్క స్పిరిచువల్ లైఫ్ని నేను ఆత్మీయ జీవితాన్ని మీరు లేవనెత్తండి ప్రభావ బలపరచండి. మీరే బిడ్డలు తోడుగా నూతన కార్యాలు జరిగించండి. ఈ లోకాన్ని మీరు ఎట్టి రీతిగా అయితే జయించారు ప్రభావ మేము కూడా ఈ లోకాన్ని జయించే జ్ఞానాన్ని మీ వద్ద నుంచి పొందుకొని ప్రభావ నిత్య రాజ్యం కొరకు తగిన సిద్ధపాటు కలిగి నీ కొరకు వేచి ఉండే కృపను మా ప్రతి ఒక్కరికి మేము దయచేస్తున్నామని బిడ్డలందరినీ నేను మీ చేతులకు అప్పగిస్తూ ఈ నెలలో ప్రభా ఆఖరి దినాల్లో నేను ఉపవాస ప్రార్థనలో మేము ప్రారంభిస్తుండగా పక్షుదాత్మ సన్నిధి మాకు కూడా ఉంచి బిడ్డలు మీరు ప్రేరేపించండి ప్రభావ. ఉపవాస ప్రార్థనలకు బిడ్డలు మీరు నడిపించండి. మీరు బిడ్డలకి తోడుగా అటు రీతిగా బాప్తిజం కార్యక్రమాల్లో కూడా నేను ఈ సన్నిధి మీకు తోడుగా ఉంచండి ప్రభావ. ఎందరైతే బిడ్డలైనా తీసుకోవాలని బాప్తిజం పొందుకోవాలని ఆశించి ఉన్నారు ఆ బిడ్డలైనా మీరు సిద్ధపరచండి. ఇంకెందరైతే బిడ్డలైనా తీసుకోలేని వారిగా ఉంటున్నారు కూడా ఆ బిడ్డలు కూడా మీరు దర్శించండి, ప్రేరేపించండి. నీ కొరకునైనా వాళ్ళు కూడా ఒక తీర్మానము చేసుకొని నీ కొరకునైనా వారి జీవితాన్ని సమర్పించుకొని నువ్వు అనుగ్రహిస్తున్న రక్షణ బిడ్డలందరూ పొందుకొని కృపను దయచేయండి. తప్పు కలిగిన సంఘంగా ప్రభా నేను ఆకలితో కూడా తగిన సిద్ధపాటు అలంకరణ కలిగిన సంఘంగా ప్రభా మా సంఘాన్ని మమ్మల్ని అందరినీ మీరు తీర్చిదిద్దులైనా మా జీవితాల ద్వారా మీరే ఘనతమై మా ప్రభావం పొందుకుంటున్నామని యేసయ్య పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వైపు వచ్చినాం పరమ తండ్రి. ఆమేన్.